మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఎల్నినో ప్రభావం రాష్ట్రంపై ఉందని, రైతులు వర్షపు నీటిపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుకి ఆలోచన చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటల సాగు చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ రైతులను కోరారు. కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఇప్పటివరకు ఆశించినంతగా పడలేదని, వరి సాగుకు కాకుండా ప్రత్యామ్నాయ పంటలను వేయాలని సూచించారు. రైతులు పంటల బీమా నమోదుకు ఈ నెల 31 వరకు మాత్రమే అవకాశం ఉందని గుర్తు చేశారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. అయితే ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం, అదేవిధంగా కాలువల్లో ఉన్న నీటి విడుదలని దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ కూడా 2 విజ్ఞప్తులు అడ్వైజరీ ఇవ్వడం కోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు వీలైనంత వరకు ఈ ప్యాడీ వైపు కాకుండా రిలేటివ్గా అదర్ క్రాప్స్కి మనం మొగ్గు చూపటం ఈ టైంలో అవసరం. ద సేమ్ అడ్వైజరీ ఆల్సో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావడం జరిగింది. మనకు ఆల్టర్నేట్గా బ్లాక్ గ్రామ్, పల్సెస్ వైపు కొంత ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఇది మొదటి అడ్వైజరీ. రెండవది ఏంటంటే ముఖ్యంగా ఈరోజు రేపు 31st వరకు మనకి పంట బీమా ఎన్రోల్మెంట్కి అవకాశం ఉంది. సో ఈ ఎల్నినో దృష్టిలో పెట్టుకొని ఈ వెదర్ క్రాప్ ఇన్సూరెన్స్ పైన రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా పంట బీమా అనేది చేయించుకోవాలి. రేపు పొద్దున ఈ ఎల్నినో ప్రభావం వల్ల అనుకున్న మేరకు వర్షపాతం రాని పక్షంలో రైతులు ఎవరూ కూడా పంట నష్టం జరగకుండా, రైతులకి ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ఈ పంట బీమా ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. శ్రవణ నక్షత్రం సందర్భంగా గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సహస్ర కలశాభిషేకం అద్భుతంగా జరిగింది. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి సహస్ర కలశాలతో అభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగిన సహస్ర కలశాభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు ఆషాఢ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రంలో జరిగిన సహస్ర కలశాభిషేక విశిష్టతను భక్తులకు వినిపించారు. ఈ సహస్ర కలశాభిషేకం చేయడం వలన వర్షాలు సకాలంలో పడి పంటలు విశేషంగా పండి ప్రజలు సుఖశాంతులతో తులతూగుతారని చెప్పారు. పాంసు వర్షనే అంటాడు, భూకంపే అంటాడు, దిగ్దాహే అంటాడు, ఇలా చెప్పుకొచ్చారయ్యా అంటుంటాం. అంటే వీటి వలన సకల ఉపద్రవాలను కూడా పూర్తిగా నివారించబడినటువంటివి. లోక కళ్యాణం కోసం విశ్వశ్రేయస్సును కాంక్షించినటువంటి వారై అందరూ సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతో విరాజులుతారయ్యా అని చెప్పారు. కనుకొని ఈ రోజున శ్రవణ నక్షత్రం రోజున గురువారం నాడు ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో ప్రతిపత్తి రోజున అద్భుతంగా వైభవంగా సహస్ర కలశాభిషేక కార్యక్రమాన్ని లోక కళ్యాణం కోసం నిర్వర్తిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ జిల్లా రిజిస్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగే సమావేశానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా హాజరు కావాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదులమూడి మధుబాబు తెలిపారు. రెవెన్యూ భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో నిర్వహించే గుంటూరు జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశానికి తరలిరావాలని చుట్టుకుంటలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సన్నద్దం చేయడానికి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఈ సమావేశానికి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయే 1వ తారీఖు జరగబోయే మీటింగ్లో కూడా మేము ప్రభుత్వ సంఘాలతో కలిసి ఒకవేళ ప్రభుత్వం చర్చలు కనుక విఫలమైతే ప్రభుత్వ సంఘాలు ఏదైతే ఉద్యమ కార్యాచరణకి వాళ్ళు పిలుపునిచ్చారో మేము కూడా ఉద్యమంలో భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ అంతదాకా తెచ్చుకోకుండా
ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలోనే మీరు చెప్పిన విధంగానే పిఆర్సీ ప్రకటిస్తామన్నారు, మేనిఫెస్టోలో పెట్టారు, మంచి ఐఆర్ ఇస్తామన్నారు. మేము అదే అడుగుతున్నాం కానీ గొంతెమ్మ కోరికలు మేమేం కోరట్లేదు. మాకు మిమ్మల్ని ప్రభుత్వాన్ని అదనంగా మేము డిమాండ్ చేసేది ఏం లేదు. మీరు చెప్పిన హామీల మీదే మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఏ హామీ నెరవేర్చలేదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ హామీలను నెరవేర్చి మేము మీకు రుణపడి ఉండేటట్టు మీ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్మికులకు కనీస వేతనాలను సవరించి పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో కార్మికులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు నేత లక్ష్మీనారాయణ కోరారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 60 లక్షల మంది రాష్ట్రంలో ఉన్న కార్మికులు 1,500 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. కాబట్టి పెరుగుతున్న ధరల కారణంగా వేతనాలు పెంచాలనేది ప్రధాన డిమాండ్. అదేవిధంగా పంచాయతీ కార్మికులకు సంబంధించి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలని నిబంధన పెట్టడం వల్ల టెండర్ విధానం రాజకీయాలకు జోక్యం పెరుగుతుంది. కాబట్టి టెండర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు, పంచాయతీ కార్మికులు వీళ్ళందరికీ సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు గత 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ ఇంతవరకు పర్మనెంట్ చేయట్లేదు. కాబట్టి పెరుగుతున్న ధర కారణంగా వేతనాలు పెంచడంతో పాటు పర్మనెంట్ స్థాయిలో ఉన్న కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లాంలోని శ్రీ గంగా ఉమా సహిత సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆషాఢ పట్టి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకములు, గణపతి పూజ, అమ్మవారికి లక్షమల్లె పూలలతో విశేష పూజ జరిపి శాకాంబరిదేవిగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళ ద్రవ్యములతో ఊరేగింపుగా గ్రామంలోని సీతాదేవి, ప్రవరాంబికాదేవి, పోలేరమ్మ తల్లి, ఉమాదేవి అమ్మవార్లకు ఆషాఢ పట్టి సమర్పించారు. అర్చకుల వేదఘోషతో దేవాలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గూడూరు లలితా చంద్రశేఖర్, సురేష్ శర్మ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుఖశాంతులతో ఉండాలని, రాజధాని త్వరగా అభివృద్ది చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామం కానీ సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, రాజధాని త్వరగా పూర్తవ్వాలని అందరూ కోరుకుంటూ ఈ స్వామివారికి ఈరోజు విశేషంగా అమ్మవారికి విశేషంగా సారే కార్యక్రమం ఇచ్చి లక్షమల్లి పూజా కార్యక్రమం జరిగింది. తనకు అన్ని అనుమతులు ఉన్నా కొంతమంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని జెనరిక్ మందుల షాప్ ని ఖాళీ చేయించాలని చూస్తున్నారంటూ యజమాని శంషీర్ ఆరోపించారు. మైనార్టీ సంఘాలతో కలిసి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది తమ షాపులోని 40 లక్షల విలువ చేసే మందులను ఎత్తుకెళ్లారని, వాటిని ఏం చేశారో కూడా అర్థం కావడం లేదని వాపోయారు. తమ షాపుపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు. కొంతమంది బయట వ్యక్తులు, ఓంకార్ సంబంధించిన బయట వ్యక్తులు వచ్చి ఈ షాపులలో ఉన్న మెడిసిన్ మొత్తాన్ని కూడా వారికి సంబంధించిన ఆటోలలో వేసుకొని ఎక్కడికి తీసుకెళ్లాలో ఇప్పటి వరకు నాకు సమాచారం లేదండి. నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు, ఎటువంటి నోటీసు లేదు, ఎటువంటి సమాచారం లేదు. ఎంఆర్ఓ గారిని ప్రశ్నిస్తే మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మేము ఖాళీ చేసినామని చెప్పేసి ఆర్డర్ చూపించండి సార్ అంటే ఎటువంటి ఆర్డర్ కూడా చూపించలేదు. నైట్ షాపులు ఖాళీ చేసి ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా ఉంది అని చెప్పేసి కూడా ఆలోచించకుండా, మందులు అందకుండా మెడిసిన్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడో పడేసేసి ఉన్నారు. దగ్గరగా 40 లక్షల రూపాయల మెడిసిన్ నా మెడిసిన్ షాపుల్లో ఉండాలండి. మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కరెక్ట్ స్టోరేజ్లో ఉంటేనే పనిచేస్తాయి. అలాంటి మెడిసిన్ తీసుకెళ్లి వీళ్ళు ఎక్కడ పడేశారో ఏం చేశారో తెలియదు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ.
రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనే దురుద్దేశంతో వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దుయ్యబట్టారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నసీర్ అహ్మద్ మాట్లాడారు. పారదర్శకంగా జరిగిన మెగా డిఎస్సీపై వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. డిఎస్సీ పూర్తయి ఉద్యోగ నియామకాలు కూడా పూర్తయ్యాక రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయటం ఏంటని ప్రశ్నించారు. జంజీ పేరుతో వైసీపీ నేతలు లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ముస్తఫా కుమారుడు డ్రగ్స్, గంజాయి, గుట్కా లాంటి నకిలీ వస్తువుల తయారీ చేసినట్లు వార్తలు వచ్చాయని అన్నారు. ఇప్పుడేమో చట్టాన్ని అతిక్రమించిన ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశాడని అన్నారు. తాను అధికారులు ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జంజీ పేరుతో బ్లేడ్ బ్యాచ్లను, గుట్కా బ్యాచ్లను, మాఫియాలను తీసుకొని మెగా డిఎస్సి మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. నియామకాలు చేసినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా వాళ్ళు ఈరోజు ఉపాధ్యాయులుగా పిల్లలను చదివించుకొని అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పాఠశాలలు నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మెగా డిఎస్సి పేరుతో దగా మాటలు మానివేయండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి పేరుతో జరిగినటువంటి నియామకాల మీద కోర్టుకెళ్లారు. మీ లాయర్లు సైతం న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.